వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 175 నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రణాళిక. రాష్ట్రంలో 37 డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్న మంత్రి నారా లోకేష్. తెలుగు భాషపై అంశంపై శాసనసభలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన. ఇంటర్లో తెలుగును తప్పనిసరి చేయాలని సూచన. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ఇందులో భాగంగా సొంత భవనాలు లేని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని శాసనసభలో ప్రకటించారు. ఇవాళ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం ఆ కళాశాలలో విద్యార్థుల సంఖ్య 103కి చేరిందని, కళాశాలలకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అవినీతికి తావు లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తమకు అధికారం అలంకారం కాదని, ప్రజల పట్ల ఒక బాధ్యత అని, ఆ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వర్తించడమే తమ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రతి విషయంలో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 24, 32వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 4.35 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. వైద్య ఖర్చులు భరించిన అనంతరం ప్రజలు తమ బిల్లులతో కార్యాలయానికి వచ్చినప్పుడు డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకుల సహకారంతో వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్లు మంజూరు చేయిస్తామని, మంజూరైన చెక్లను తిరిగి లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట కలగడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి తీసుకొచ్చే ప్రతి అర్జీని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకు ఒక వరంలాగా మారింది. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మా దగ్గరికి బిల్స్ తీసుకొస్తే డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ నాయకులుని తీసుకుని వచ్చినాక ఆ బిల్స్ని బాధ్యతగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చూపించి వాళ్ళకి చెక్కులు మంజూరు చేయించి మళ్ళా చెక్కుల్ని గౌరవంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. అంటే ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. మీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కూడా ఈ కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా చేయటం వల్ల ఇవాళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించడం వల్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలన ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, మాకు అధికారం అనేది మర్యాద కాదు, మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రజల పట్ల జవాబుదారీతనంగా పనిచేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మరింత మెరుగైన రీతిలో భవిష్యత్తులో పనిచేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ, అభివృద్ధి, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని
వెళ్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం 64వ డివిజన్ కండ్రిక మెయిన్ రోడ్ బస్టాప్ వద్ద నుండి 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించే కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ, అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతుందని, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంలో ప్రజల సమస్యలు, ప్రజల సంక్షేమం, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు డోర్ టు డోర్ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ప్రజల మధ్య ఉన్నారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పామో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ముందుకెళ్ళటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు చెప్పాం, తెలుగుదేశం రాగానే ఖచ్చితంగా 3,000 పెంచి 4,000 చేస్తామని చెప్పాం. వికలాంగులకు 3,000 6,000 చేస్తూ ఉన్నాం. బెడ్ రిడన్ వాళ్ళకి 10,000 చేస్తూ ఉన్నాం. తలసేమియా వాళ్ళకి 15,000 చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు మొదటి నెలలోనే పెన్షన్లు పెంచాం. దానివల్ల ఈ రాష్ట్రంలో పింఛన్లు తీసుకునే 60 లక్షల మంది సంతోషం వ్యక్తం చేస్తాను. ఉదయం 6 గంటలకే ఇంటి దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నా లేపి పింఛన్ ఇస్తున్నాం. అంతేకాకుండా మా అక్క చెల్లెలు మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తర్వాత తల్లికి ఒక బిడ్డకి అని చెప్పి ఒకరికే ఇచ్చారు. కానీ మేము అధికారంలోకి వచ్చినాక మాట ఇచ్చాం. మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ పింఛన్లు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి. ఒక ముస్లిం తల్లికి అయితే 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు పెట్టాం, బస్సులో ఉచిత ప్రయాణం పెట్టాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. త్వరలోనే మహిళలకు ఇస్తా ఉన్న 18,000 డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేస్తాం. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి బాబు, అలాగే మా భాగ్యలక్ష్మి, మా సీనియర్ నాయకులు శ్రీనాథు, గిరి అందరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడికైనా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు నవంబర్ లోపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ బావుట ఎగరేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం. అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఇంటింటికి కూడా తిరిగి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఎప్పుడూ మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి పేమెంట్లు కానీ, చెక్కులు కానీ ఇంటింటికి ఎంతమంది అప్లై చేసినా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ బావుట తెలుగుదేశం కూటమి పార్టీ ఎగరేయటం ఖాయమని తెలియజేస్తారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విద్యార్థులు తెలుగు మాట్లాడగలుగుతున్నప్పటికీ చదవడం, రాయడం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనసభలో విద్య తెలుగు భాషపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకు ప్రాధాన్యం తగ్గిపోవడం, కార్పొరేట్ కళాశాలల్లో మార్కులు, ర్యాంకుల కోసం ఇతర భాషలను ప్రోత్సహించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. విద్యా సంస్కరణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని యార్లగడ్డ అన్నారు. 10వ తరగతి వరకు సంస్కృతం చదవని విద్యార్థులు సైతం ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎంసెట్లో ఇంటర్ మార్కులకు కొంత ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు పెద్దగా సంబంధం లేకపోయినా కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులను ఇతర భాషల వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు భాషపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని యార్లగడ్డ సూచించారు. విద్యామంత్రి అధ్యక్ష, కానీ తెలుగు మీద ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు రాయటం చదవటం మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవటం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చినా ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుని సెకండరీ లాంగ్వేజ్గా పిల్లల్లో తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వస్తే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు కానీ అధ్యక్ష ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ రానాడు ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులలో ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాక తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98-99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్క అయితే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబుని కట్టుకోవాలని కోరుతూ ఇది తీవ్రమైన అంశం అధ్యక్ష. ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసే దాంట్లో ఇది పెడితే డెఫినెట్గా తెలుగు భాష గిడుగు రామ్మూర్తి గారు ఆ రోజు పద్య కవిత నుంచి వచనానికి తీసుకొచ్చి తెలుగుని ఎలా కాపాడాడో ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడలేని స్థితికి ఫ్లెక్సీల్లో కూడా తప్పులేదు. నేను మాట్లాడే అధ్యక్ష కథ మంత్రి గారు ఇక్కడ అవసరం ఉండి మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. కౌన్సిల్లో అవును అయితే సార్ దయచేసి ఈ తెలుగుని పట్టించుకోవాల్సిన గిడుగు రామ్మూర్తి ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు తెలుగు కాపాడగలిగారు కానీ ఇప్పుడైతే తెలుగు నశించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్లో పెడితే తెలుగు రాయటం చదవటం తెలుగు భాష కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ ఉంటుంది. నికోలా డీకొంటే ఇటాలియన్ యాత్రికులు కృష్ణదేవరాయలు పొగిడిన తెలుగుని ఆఖరికి ఇప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకపోవడం దారుణ. తెలుగు రాయలేని పరిస్థితి చదవలేని పరిస్థితిని రీబ్యాక్ తేవాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆధునిక గిడుగు శ్రీరామ్మూర్తి గారుగా నారా లోకేష్ గారు ఉండాలని మీ అభిమతం. మన రాష్ట్రంలోనే తెలుగు అయితే ఎలా అధ్యక్ష? రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని పలువురు బీసీ నాయకులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు. గత 5 సంవత్సరాలు బీసీలను పట్టించుకోకుండా వదిలేసి బీసీలపై దాడులు చేయించిన పార్టీ వైసీపీ అని, నేడు బీసీల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అని వైసీపీ అడుగుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని నాయకులు విమర్శలు గుప్పించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ కార్యాలయం నందు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని బీసీ నేతలంతా కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ బీసీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు మాట్లాడుతూ ముందుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం బీసీలంతా రుణపడి ఉంటారని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది ఆ రోజు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అయితే ఈరోజు ఆ విధానాలను ముందుకు తీసుకెళ్తూ బీసీలకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. ఈ నిర్ణయం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ ఇచ్చినందుకు మన కేసీఆర్ చిన్ని గారు విజయవాడ పార్లమెంట్ ఎన్టీఆర్ భవన్ నందు ఘనంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 34% ఇవ్వడం అనేది ఈ ఒక్కరోజు కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కానీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మధ్యలో ఈ యొక్క ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వైసీపీ ప్రభుత్వాలు కానీ పోయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బీసీలకి నష్టం అంతా ఇంత కాదు, 16,000 మందికి నష్టం కలిగించాడు స్థానిక ఎన్నికల్లో.
పోయినసారి 24% ఇవ్వటం మా దౌర్భాగ్యం. ఆ వైసీపీ ప్రభుత్వం బాధ్యతలో చూసుకున్న దారుణంగా 16,000 మంది స్థానిక బీసీ నాయకులందరూ ఎంతో పదవులు కోల్పోయారు. ఈరోజు 34% రిజర్వేషన్ ఇవ్వటం మా అందరికీ ఆనందదాయకం. రాబోయే రోజుల్లో కూడా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీలు అంటే బీసీకి కొమ్ము కాస్తామని అన్ని విధాలుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ కమిటీ వారి అందరికి కూడా మా బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ఈరోజు పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారి ఆఫీసులో నిన్న క్యాబినెట్లో బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించడం పైన ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీ కేశినేని చిన్ని గారి కార్యాలయంలో ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. స్థానిక బీసీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు తరఫున. మరి ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఆ జెండా ఎప్పుడు కూడా బీసీలకు అండదండలుగా ఉంటుంది మొదటి నుంచి కూడా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున బీసీలకి 25% రిజర్వేషన్లు కల్పించి చట్టసభల్లో అతి ముఖ్యమైన ప్రాముఖ్యతను కల్పించిన విషయం మనందరికీ తెలిసింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి ఎంతోమంది బీసీ నాయకుల్ని తయారు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం రాష్ట్ర రాజకీయాల్లో కేవలం తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పగలం. మరి ఈ రోజున స్థానిక సంస్థలు అంటే రేపొద్దున జరగబోయే కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి తెలియపరచడం మూలన మేము ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కూటమి ప్రభుత్వంలోని మన తెలుగుదేశం పార్టీ తరపున కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ తరపున, అలాగే ప్రీతం ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, యువగలం అధినేత, మా భవిష్యత్తు నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ మాధవన్ గారికి మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులస్తులం అందరం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చైర్మన్లు అందరం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ, బీసీ కులాల ప్రజానీకం అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం, నా పేరు ఆదిబాబు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి తీర్మానం ఏదైతే ఉందో 34% బీసీలకి రిజర్వేషన్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా సరే ఈ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ బీసీలకి పెద్దపీట వేయడంలో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మట బీసీలు ఉంటారు. అది ఖచ్చితంగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. వైసీపీ లాంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే బీసీలకి వాళ్ళ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో 24% పరిమితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడిని ఏ విధంగా అయితే మట్టి కరిపించారో బీసీలు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని మట్టి కనిపిస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారంతా బీసీలు అధికంగా నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీలు రాష్ట్ర స్థాయిలో కానీ, దేశం స్థాయిలో కానీ, పార్లమెంట్ స్థాయిలో కూడా బీసీలు అనేక మంది, గౌరవనీయులు ఎర్రనాయుడు గారు కానీ చాలామంది బీసీలు కేంద్ర స్థాయిలో పైకి వెళ్ళినటువంటి నాయకులు, బీసీ నాయకులు మనం చూసాం. ఆ బీసీలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు అది నిరూపించుకుంది. నిన్న అసెంబ్లీలో తీర్మానం ఏదైతే ఉందో 34% బీసీలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ చాలా సంతోషంగా ఉంది. ఓ బీసీగా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీయే కాకుండా యావత్ బీసీలంతా కూడా హర్షధ్వానాలు తెలియజేస్తూ ఉన్నారు. బీసీలకి మొట్టమొదటిసారిగా బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని ప్రజలంతా కూడా అంటూ ఉంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు 20% రిజర్వేషన్ని 1990లో విపి సింగ్ గారు చట్టం చేసినటువంటి ఓబీసీలకి 27% విద్యా ఉద్యోగ విషయాల్లో చట్టం చేస్తే నందమూరి తారక రామారావు గారు 20% రిజర్వేషన్ని చట్టసభల్లో ప్రవేశపెట్టడం జరిగింది స్థానిక సంస్థల్లో. దాన్ని 34% చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని కౌగిలించుకొని
కల్లబొల్లి మాటలన్నీ చెప్పి అధికారంలోకి రాగానే 24% అమలు చేయడం వల్ల 16,472 మంది బీసీలు స్థానిక సంస్థల్లో కానీ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని నిరూపిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 18వ తారీఖు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ బీసీలకి ఆగస్టు నెల ఒక ముఖ్యమైన నెల అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆగస్టు 7, 1990లో ఓబీసీ రిజర్వేషన్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టం చేస్తే దానికి ఆద్యుడైనటువంటి బీపీ మండల్ గారిది ఈ నెల 25వ తారీఖు పుట్టినరోజు. ఈ నెల ఆగస్టు 18వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి 34% చట్టం చేయడం కూడా హర్షిస్తూ ఈ రోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయం దగ్గర వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి యావత్ బీసీలంతా కూడా వారికి అభినందనలు, హర్షధ్వానాలు తెలియజేస్తూ వారికి జేజేలు కొట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి దర్శించుకున్నారు. సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ మరియు పాలక మండలి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, ఊర్మిళ, సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో 2 సింగిల్ సెల్ బాక్స్ కల్వర్ట్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గోపాల్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా పుల్లేటి కుర్తి ప్రసాద్ గారి జ్ఞాపకార్థం కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బీసీ బాలికల హాస్టల్లో ఈ కార్యక్రమం జరిగింది. విజయవాడ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బీసీ బాలికల హాస్టల్లో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ నెల్లిబండ్ల బాలస్వామి హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించడం అభినందనీయమని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చింతా దుర్గారావు మరియు కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి విజయరాజ్ పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. పుల్లేటి కుర్తి ప్రసాద్ గారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ సమాజంలోని పేద మరియు అవసరమైన విద్యార్థులకు నిరంతరం సహాయం అందిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ బీసీ హాస్టల్, సివిఆర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి బీసీ హాస్టల్లో పేద విద్యార్థులకు కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ మరియు విజయవాడలో చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్. మరి ఈ అసోసియేషన్ తరపున విజయ్ కుమార్ రాజు మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ సివిఆర్ స్కూల్లో కానీ, బిషప్ అజరయ్య స్కూల్లో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో మరి మా స్థానిక ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ సంస్థ. ఈరోజు ప్రసాద్ గారు, మరి విజయరాజు గారి యొక్క తాతగారైనటువంటి ప్రసాద్ గారు, ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ సుమారు 100 మంది పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమం. ఈరోజు ముఖ్యంగా ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకొచ్చి పేద విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మానవతా దినోత్సవం, ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ యజమాని విజయరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఎన్నో మంచి కార్యక్రమాలు మా డివిజన్లోనే కాకుండా మిగతా డివిజన్లో కూడా చేస్తూ స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారి సహకారంతో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఈరోజు పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరుని హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా స్థానిక ఎక్స్ కార్పొరేటర్గా నేను గతంలో కూడా ఈ మన బీసీ హాస్టల్కి
చాలా కార్యక్రమాలు చేసి లైన్లు, డ్రైనేజీ లైను, వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి ఎప్పుడు అవసరమైనా కానీ మరి గతంలో నేను కూడా ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు, దుస్తులు పంపిణీ కానీ చాలా కార్యక్రమాలు చేశాము. సో నమస్తే అండి. సో నా పేరు డాక్టర్ విజయరాజ్, కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ అండి. సో ఈరోజు వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అంటే ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఈ మా తాతగారు అయినటువంటి బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఆయన ఈ మధ్య కాలం చేయడం జరిగిందండి. ఆయన ఎంతో 55 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కానీ, ఇట్లాంటి పిల్లలకి స్కాలర్షిప్స్ అందించడం, పేదవాళ్ళకి అని ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆయన అండగా నిలిచారు. సో ఆయన జ్ఞాపకార్థం ఇట్లా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఈ మానవతా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేద్దామని ఇక్కడ మన సివిఆర్ స్కూల్ పక్కన ఉన్నటువంటి బీసీ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలకి ఉచిత నోట్బుక్స్ పంపిణీ అనేది ప్రోగ్రాం చేపట్టడం జరిగిందండి. అలాగే మన బాలాగారి అన్నగారి సహకారంతో బిషప్ అజ్రాయల్ స్కూల్లో, అలాగే సివిఆర్ స్కూల్లో 8th నుంచి 12th క్లాస్ చదివే పిల్లల, ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఫ్రీ నీట్, ఐఐటి, జేఈ మెయిన్స్, ఏపీఆర్ చేసి ఇలాంటి వాళ్ళకి వారంలో ఒకరోజు ఒక సబ్జెక్ట్ చొప్పున ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ మధ్య మనం స్టార్ట్ చేసామండి. దానికి మన ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా సహకరించారు. వీళ్ళిద్దరి సహకారంతో మేము ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి ఈ 2 స్కూల్స్లో ప్రజెంట్. అది ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ అండ్ రూరల్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో డైలీ 1 సబ్జెక్ట్ చెప్పినటువంటి ఈవినింగ్ టైంలో ఒక క్లాసు వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి 8th నుంచి 12th వరకు. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నామండి. సో భవిష్యత్తులో కూడా అన్నగారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. కారుణ్య హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ నుంచి మాకు డొనేషన్స్ ఇచ్చినందుకు, మీకు మా వర్కింగ్ మెన్స్ హాస్టల్కి డొనేషన్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. మా హాస్టల్ ఏంటంటే రాష్ట్రంలో వివిధ ప్రదేశాల నుంచి పిల్లలు వస్తూ ఉంటారు ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి. వాళ్ళు ఇంచుమించు ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. వాళ్ళందరికీ మీరు ఇలా డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి సహకరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా మాకు చాలా డ్రైనేజ్ సిస్టమ్ అని, ఇంకా పంపులు వైపు అలా చాలా డొనేషన్స్ ఇచ్చారు. ఇంకా మీ సహకారం మా హాస్టల్కి ఉండాలని కోరుకుంటున్నాను. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించి అన్ని వసతులతో పునరావాసం కల్పించిన తరువాతనే గ్రామాలను ఖాళీ చేయించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక వస్తువుల కొరత ఉందని, కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస వస్తువులు కల్పించకుండా ప్రజలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్వాసితుల మధ్యలోనే రోడ్డున పడేసే పరిస్థితి రాకూడదని, వారు నివసించేందుకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని బాలోత్సవ భవన్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ సమాచార కమిషనర్ టి లక్ష్మీనారాయణ, ఏ ప్రభాకర్ రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ వెంకటరెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు ఎం ప్రసాద్ బాబు, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం బలరామయ్య, వై కేశవరావు, బాన్సు శివశంకర్రావు, ఎం హరిబాబు, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 11 గ్రామాల నిరుపేద నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా తరలించవద్దని తీర్మానించారు. ఈ ప్రాజెక్టు కింద 7,321 కుటుంబాలు నిర్వాసితులవగా ఇప్పటి వరకు కేవలం 2,565 కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందిందని, ఇంకా దాదాపు 5,000 కుటుంబాలకు నష్టపరిహారం కానీ పునరావాసం కానీ అందలేదన్నారు. 2019 కట్ ఆఫ్ తేదీ సమస్య 2019ని కట్ ఆఫ్ తేదీగా తీసుకోవడం వల్ల ఈ 7 ఏళ్ల కాలంలో 18 సంవత్సరాలు నిండిన వేలాది మంది యువతీ యువకులు పునరావాస ప్యాకేజీకి అనర్హులవుతున్నారని చెప్పారు. ప్రాజెక్టులో సరిపడా నీటి నిల్వలు లేకున్నా నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఆగస్టు 24న నీటి విడుదలకు తొందరపడడం వెనుక ప్రభుత్వ ప్రచార కాంక్ష ఉందే తప్ప ప్రజల ప్రయోజనం లేదని విమర్శించారు. అట్లాగే వాళ్ళకి ఇప్పటికి కొంత మేము నష్టపరిహారం ఇచ్చాం. అట్లాగే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కూడా కొంత ఇచ్చాం. ఇంకా కొంత ఇవ్వాల్సింది కొద్ది రోజుల్లో ఇస్తాము.
నెలాఖరు లోపల అనేటటువంటి మాటలు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది. అయితే మన రాష్ట్రంలో సాగునీటి రంగానికి సంబంధించి చాలా చేదు అనుభవాలు ఉండేవి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా. ఎక్కడో కాదు, ఈ వెలిగొండ ప్రాజెక్టుకి 1996లో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు 2 సార్లు శంకుస్థాపన చేశారు వెలిగొండ ప్రాజెక్టుకి. కానీ పనులు ప్రారంభించాల. ఆ తర్వాత 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలైనవి. అట్లాగే ఇంకా అనేక ప్రాజెక్టులు కూడా జరిగినాయి. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మన శ్రీరామకృష్ణయ్య గారు చెప్పిన సలహాను అనుసరించి కరువుతో నిత్యం క్షామంతో బాధపడేటటువంటి రాయలసీమ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించాలి, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి గాలేరు నగరి, హంద్రి, నేవా, తెలుగు గంగ, వెలుగుగొండ ఇన్ని ప్రాజెక్టులు మొదలు పెడితే ఇవాటికి కొంతవరకు ప్రాజెక్టులు, కొంతవరకు మెయిన్ కాలువల పనులు అయినాయి. కానీ వెలుగొండ ప్రాజెక్టు వెంటనే నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో గ్రామాలను వెంటనే ఖాళీ చేయించాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వము అనేక దాడులను ప్రారంభించింది. ఏదైతే నిర్వాసిత గ్రామాలకు ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీని ఇప్పటికీ ఇవ్వలేదు. కొంతమందికి మాత్రమే R&R ప్యాకేజీ 2500 మందికి మాత్రమే R&R ప్యాకేజీ ఇచ్చింది. ఇంకా సుమారుగా 5000 పైన ఇంకా ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చింది కూడా అన్ని గ్రామాలకు ఇవ్వలేదు, కొన్ని గ్రామాలు కూడా కంప్లీట్ చేయలేదు. రెండవది, ఏదైతే 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీలో సమగ్రమైనటువంటి సర్వే చేసి ప్యాకేజీ ఇవ్వలేదు. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. విద్యారంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరిగా లేదని, విద్యారంగ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖ్ కార్యదర్శి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖ్ కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లీకేజీ ఏజెన్సీ ఎన్డీఏను రద్దు చేయాలని, పాఠశాల మూసివేతకు కారణమవుతున్న ఎన్జీపీని రద్దు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలను విద్యా వ్యవస్థల్లోనికి అనుమతించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే విద్యార్థి సంఘాలు, యువత చూస్తూ ఊరుకోమని తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల నిర్బంధానికి వ్యతిరేకంగా, దాంతోపాటుగానే గతంలోనే జన్జీ ఉద్యమం మన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పి ఈరోజు నీట్ పేపర్ లీక్ అయినా, ఏ పేపర్ లీక్ అయినా కానీ దానికి కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి గతం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పేపర్లు లీక్ అయినాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు జన్జీ ఉద్యమానికి అనుకూలంగా. దాంతోపాటుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. వీటన్నిటికీ కారణం జాతీయ విద్యా విధానం. విద్యను మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉండాలన్నటువంటి విద్యను కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. ఈరోజు వేల పాఠశాలలు దేశవ్యాప్తంగా మూతపడతా ఉన్నాయి. కాబట్టి దీనికి కారణమైనటువంటి ఎన్ఈపీ 2020ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షలకి ఆల్ ఇండియా కేంద్రం పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్లో చేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరాశ ఎదురైందని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తానని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని ఏఐవైఎఫ్ విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు విమర్శలు గుప్పించారు.
మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నేడు లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లంకా గోవిందరాజులు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అధికారంలో వచ్చే వరకు అనేక హామీలను ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ప్రధాని సంవత్సరానికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్నా 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే తీరును అవలంబిస్తే 2029లో రేపటి యువతరం గట్టిగా బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పు కావాలనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లెనిన్ సెంటర్లో ఈరోజు నిరుద్యోగ యువత ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలో రాకముందు యువతకు పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మేము ఆదుకుంటాము, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నా ఎంతమందికి మీరు ఉపాధి కల్పించారు, ఎంతమందికి నిరుద్యోగులకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో మీరు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే ఎన్నికల హామీగా నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, అలాగే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, వాళ్ళకి 5000 రూపాయలు నిరుద్యోగ భృతి సరిపోదు, మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తాము. అలాగే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న సిఎండీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఆ రోజు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మార్పు కావాలి, మార్పు రావాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా లెనిన్ సెంటర్లో ఆందోళన జరుగుతూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి విద్యార్థులను, యువజనులను, నిరుద్యోగులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి కూడా అమలు చేయడం లేదు, నిరుద్యోగ భృతి కూడా అందించడం లేదు. ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ ప్రాంత ప్రజలందరినీ మోసం చేసే విధంగా, నిరుద్యోగ ఓటులను దండుకునే విధంగా ప్రాంతాల పేరుతో ఉత్తరాంధ్ర వెనుకబడిందని చెప్తారు, కానీ అభివృద్ధికి నోచుకోదు. రాయలసీమ ప్రాంతం వెనుకబడిందంటారు, అభివృద్ధికి నోచుకోరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 175 నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రణాళిక. రాష్ట్రంలో 37 డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్న మంత్రి నారా లోకేష్. తెలుగు భాషపై అంశంపై శాసనసభలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన. ఇంటర్లో తెలుగును తప్పనిసరి చేయాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.